రష్యా దేశంలో మన ఇండియన్స్ కి హెయిర్ కట్ ఎలా ఉంటది, మరి దాని ప్రైస్ ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. చాలా కథ కాదు రైతే ఆడపిల్లల సెలూన్ షాపులు నడుపుతున్నారు. సో రష్యాలో జెండర్ డిఫరెన్స్ అయితే లేదు, ఎవరైనా సరే అన్ని పనులు చేస్తుంటారు. సో అలాగే మనం ఇవాళ ఇదిగోండి మా సీనియర్ అన్నతో పాటు వచ్చాను, అతను హెయిర్ కట్ చేయించుకుంటే. హాయ్ అన్న, నమస్కారం. సెలూన్ చిన్నగా ఉన్నా సరే చాలా బాగుంది, నీట్ గా హైజీనిక్ గా. మాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ హెయిర్ కటింగ్ వస్తూ ఉంటారు, వీళ్ళు కూడా చాలా నీట్ గా చేస్తారు. ఫస్ట్ లో భయపడ్డాం, అమ్మాయిలకి డ్రైవింగ్ ఇస్తేనే మామూలుగా ఉండదు, ఇంకా హెయిర్ కట్ ఇస్తే వీళ్ళు అసలు సరిగ్గా చేస్తారని. కానీ అలా కాదు, చాలా టాలెంటెడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. రష్యన్స్ ని ఎంత రెస్పెక్ట్ చేసి అయితే చేస్తున్నారు, ఇండియన్స్ కూడా అదే రెస్పెక్ట్ తో హెయిర్ కట్ చేస్తున్నారు. అంటే రేసిజం ఏం లేదని చెప్తున్నాను నేను. చిన్న కథ కాదురా మీ అన్నదే, ఇందాక ముసిల్ది కటింగ్ చేస్తుండే నేను బాగునని చెప్పాడు, ఆ కుర్రది ఖాళీ అవ్వగానే లగెత్తాడు కుర్చీలోకి. హెయిర్ కట్ అయితే సూపర్ గా చేసింది, దాని తగ్గట్టు కాస్ట్ కూడా సూపర్ గానే ఉందన్నమాట. 500 రూపీలు హెయిర్ కట్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా 100 రూపీలు ఓన్లీ ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడినందుకంట. చూసారా ఇంగ్లీష్ ఎంత వాల్యూ ఉందో రష్యాలో, చాలా మంది మాట్లాడరు. మా అన్న సూపర్ హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఉండడు, కామగా రష్యన్ అమ్మాయితో హెయిర్ కటింగ్ చేస్తున్నాడు కదా, ఈ రోజు అంతా నవ్వుకుంటాడు. హెయిర్ కట్ అయిన నెక్స్ట్ మినిట్ వెంటనే క్లీన్ చేసేస్తున్నారు షాప్ ని. రష్యాలో హెయిర్ కటింగ్ కాస్ట్ వాళ్ళ విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.